హలో ఫుడ్డీస్, మధ్యాహ్నం మిగిలిపోయిన పప్పుని రాత్రి చపాతీతో తింటున్నారా? అలా కాకుండా ఈసారి డిఫరెంట్గా దాల్ పూరి లేదా దాల్ చపాతీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులో సరిపడా పప్పుని వేసుకోవాలి. పప్పు క్వాంటిటీ తగ్గితే తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఇందులో కారం, మసాలా, ఉప్పు, నూనెను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని మెత్తగా ఒత్తుకోవాలి. ఇలా పిండి కలుపుకుంటున్నప్పుడు పప్పు తక్కువ అయితే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా సరిపడా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. తడిపి పెట్టుకున్న పిండిని ఒక 10 నిమిషాలు నూనెను పైన రాసి పక్కన ఉంచేయాలి. తర్వాత ఒక చిన్న ఉంటను తీసుకొని రౌండ్గా పూరి షేప్లో ఒత్తుకోవాలి. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనెను వేసి నూనె కాగిన తర్వాత రౌండ్గా ఒత్తుకున్న పూరిని వేసి 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారా పూరి ఎంత బాగా పొంగుతుందో? ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే పూరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే మనం కావాల్సిన మసాలా వేసినందుకు సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు. ఇలా ఆయిల్ ఫుడ్ నచ్చని వాళ్ళకి ఇదే పిండితో చపాతీలా కూడా చేసుకోవచ్చు. చపాతీని పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.